ఈరోజు నేను మీతో హైటస్ హెర్నియా గురించి మాట్లాడుతున్నాను. హైటస్ హెర్నియా అంటే ఇది మనకు కనపడదు. కంటితో కనపడేటువంటి హెర్నియా కాదు ఇది. హెర్నియాలు అనేవి రకరకాలు ఉంటాయి. దాని కొన్ని గజల్లో వస్తే ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. అట్లాగే కడుపు మీద వస్తే అంబిలికల్ హెర్నియా అంటాం. ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటాం. ఇలా అది వచ్చిన ప్రదేశాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. హైటస్ హెర్నియా అంటే హైటస్లో జరిగేటువంటి హెర్నియా. హైటస్ అంటే అన్నవాహిక ఛాతీ నుంచి పొట్టలోకి లోపలికి వచ్చేటప్పుడు ఒక రంధ్రం న్యాచురల్గానే ఉంటుంది. ఆ న్యాచురల్గా ఉండేటువంటి రంధ్రం ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ జీర్ణకోశం ఛాతీలోకి వెళుతుంది. వెళ్ళినప్పుడు దాన్ని హైటస్ హెర్నియా అని చెప్పి పిలుస్తాం. దీనివల్ల ఛాతీ మంట ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, షోల్డర్ పెయిన్ ఉండొచ్చు, పొడి దగ్గు ఉండొచ్చు, అట్లాగే కడుపులో నొప్పి ఉండొచ్చు. దీని గురించి రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే అది కేవలం కొందరు అసలు డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్లకుండా ఇది కేవలం ఛాతీ మంటే కదా, లేకపోతే కడుపులో నొప్పే కదా అని చెప్పి ఏదో ఒక ప్యాంటాప్రజోలను, రాబిప్రజోలను ఏదో ఒక మందు వేసుకుని దాన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అది టెంపరీగానే మీకు ఉపయోగపడుతుంది, కానీ ఎప్పటికీ అది పోదు. ఎందుకని? అది బర్త్ డిఫెక్ట్. పుట్టినప్పుడే కొంత ఉంటుంది. ఆ వీక్నెస్ అనేది వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ టిష్యూస్లో వీక్నెస్ గ్యాప్ పెరిగి ఈ జీర్ణకోశం ఛాతీలోకి వెళుతుంది. సో దాన్ని హైటస్ హెర్నియా అని చెప్పి పిలుస్తున్నాం. ఇది ఉన్నప్పుడు కొందరు ఇది కార్డియాక్ ప్రాబ్లం ఏమో, గుండె నొప్పి ఏమో అనుకుని కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. చాలామందికి ఏంజియోగ్రామ్లు, స్టెంట్లు కూడా ఒక్కోసారి చూస్తూ ఉంటాం. కానీ ప్రాబ్లం అనేది గుండె నొప్పితో కాదు, అతనికి వస్తున్నది హైటస్ హెర్నియా వల్ల ఈ నొప్పి వస్తుంది. సో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏంటి? మందులు వేసుకోవడం కాదు. అది స్ట్రక్చరల్ ప్రాబ్లం. అంటే మనకు ఉండాల్సిన బాడీలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో వీక్నెస్ ఉండడం వల్ల, ఖాళీ ప్రదేశం పెరగడం వల్ల వచ్చినటువంటి హెర్నియా. దీన్ని కేవలం సర్జికల్గానే కరెక్ట్ చేయగలుగుతాం. సో సర్జికల్గా కరెక్ట్ చేయడం అంటే ఏంటి? ఒక కొత్త వాల్వ్ని క్రియేట్ చేస్తాం. ఛాతీ కింద లోపల ఒక కొత్త వాల్వ్ని అన్నవాహిక చుట్టూ క్రియేట్ చేస్తాం. ఇది లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేయొచ్చు, లేదా రోబోటిక్ పద్ధతిలో కూడా చేయొచ్చు. ఏది చేసినా కూడా అది మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నికే అవుతుంది. ఈరోజు చేస్తే రేపటికి మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఎందుకని? స్టమక్ని కిందకి తీసుకొచ్చాం, మళ్ళీ అది ఉండవలసిన ప్లేస్లో పెట్టి ఒక వాల్వ్ క్రియేట్ చేసాం. అందువల్ల యాసిడ్ పైకి వెళ్లకుండా ఉంటుంది. అందువల్ల మీకు ఛాతీలో మంట రాకుండా ఉంటుంది, షోల్డర్ పెయిన్ రాకుండా ఉంటుంది, హెడేక్ రాకుండా ఉంటుంది. సో 24 గంటల్లో అన్నిటి నుంచి కూడా కంప్లీట్ రిలీఫ్ వస్తుంది. అది జీర్ణకోశాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడికి తీసుకొచ్చి వాల్వ్ క్రియేట్ చేస్తున్నాం. ఇది చాలా సింపుల్ సర్జరీ. అలా అని సింపుల్ అంటే మైనర్ సర్జరీ కాదు, ఇది మేజర్ సర్జరీనే. కానీ మనం వాడేటువంటి టెక్నిక్స్ వల్ల అది చాలా సింపుల్గా కనపడుతోంది. అంటే మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ వల్ల. రోబోటిక్ పద్ధతిలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నొప్పి ఇంకా తక్కువ ఉంటుంది. లాప్రోస్కోపిక్ కంటే కూడా తక్కువ ఉంటుంది రోబోటిక్ పద్ధతిలో. మార్నింగ్ సర్జరీ అయిపోతే ఈవినింగ్ నడిచేయచ్చు, ఇంటికి వెళ్ళొచ్చు. అలాంటి పరిస్థితి రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా జరుగుతుంది. సో హైటస్ హెర్నియా అనేది మందులతో ట్రీట్ చేసేది కాదు, లేదా ఆహారపు అలవాట్లని ఎంత మార్చుకున్నా కూడా ఆ గ్యాప్ని మనం కరెక్ట్ చేయట్లేదు కనుక అది ఎప్పటికీ కూడా కరెక్ట్ అవ్వదు. అందువల్ల స్ట్రక్చరల్ ప్రాబ్లం కనుక మస్ట్గా సర్జరీని చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎవరైనా కూడా ఇది చేయగలుగుతారు. అయితే లాప్రోస్కోపిక్ పద్ధతిలో కానీ లేదా రోబోటిక్ పద్ధతిలో చేయించుకోవడానికి ప్రయత్నించండి. రోబోటిక్ సర్జరీ ఈజ్ 100% సేఫ్ అండ్ సింపుల్.